నీకెందుకురా కాళీఘాటులో అంత ఖరీదైన స్థలం? 5 కోట్లు. 5 కోట్లకు వీడు కొంటానంటున్నాడు. అమ్మే. నా ల్యాండ్ అమ్మాలంటే అతడు నాతో మాట్లాడాలి. మధ్యలో నువ్వెవడివి నాకు చెప్పడానికి? పోలీసా జడ్జా? ఆఫ్టర్ ఆల్ గుండావి. నీకు ఎల్ఐసి పాలసీ ఉందా? నా రాయ్, పాలసీ తీసుకో. వీడి ఫ్యామిలీకి పనికొస్తుంది. రాయ్, ఎక్కువ మాట్లాడేవాడు జీవితంలో తక్కువ జాగ్రత్తలు తీసుకుంటాడు. నీలాగా. విశ్వ, వాడిని గంగలో పడేయండి. సెటిల్మెంట్ అయిపోయింది. ఎరా దొరికాడా? దొరకలేదన్నా. దొరకలేదని చెప్పడానికి వాడు తీసుకెళ్ళింది డబ్బు కాదురా, నా గౌరవాన్ని. వాడిని చంపితేనే నేను బతకటానికి అర్థంగా. వెళ్ళి వెతకండి. కంటపడే వరకు వెతకండి. వాడు దొరకాలి, దొరకాలి. హాయ్ లోకేష్. హలో సార్. ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. మొత్తం మీద మీ నాన్నగారు ఆశయాన్ని నెరవేర్చావు అనమాట. కమాన్, నీకు ఇంపార్టెంట్ పేషెంట్ పరిచయం చేస్తాను. ప్రతి పేషెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చూడు మిస్టర్ లోకేష్, ఈ అమ్మాయి పేరు నందిని. చాలా కాలం నుంచి కోమాలో ఉంది. మనం మాట్లాడే తనకు అర్థమవుతుంది, కానీ తను మాత్రం దేనికి రియాక్ట్ కాలేదు. ఈ పేషెంట్ విషయంలో నువ్వు ఎక్కువ కేర్ తీసుకోవాలి. ఏంటి సార్, గార్డియన్ గా లక్ష్మీనారాయణ ఉంది? అవును, లక్ష్మీ ఇండస్ట్రీస్ ఎండి. ఆయనే ఈ అమ్మాయి కేర్ టేకర్. ఆయనకి ఈ అమ్మాయికి ఏంటి సార్ సంబంధం? ఒక డాక్టర్గా నేను తెలుసుకోవాల్సిన అవసరం లేదు, అందుకే తెలుసుకోలేదు. कहीं देखा? नहीं देगा. देखा तो ये नंबर को फोन करना. ఓ తెగ పూజ చేసేస్తున్నాం. ఏం క్రెడిట్ కార్డులు కాదు, విజిటింగ్ కార్డులు. ఏంటి లోకేష్ ఇలా వచ్చావు? మీతో ఓ విషయం మాట్లాడాలని. ఏ విషయం? నందిని విషయం. ఇప్పటిదాకా మీకు తమ్ముళ్ళు చెల్లెళ్లే ఉన్నారనుకున్నాను. ఇప్పుడు ఈ నందిని ఎవరు సార్? రామ్మోహన్ రావు గారి కుటుంబంతో సంబంధం లేదని, ఆయన డబ్బు ఖర్చు పెట్టకూడదని మా పెళ్లిని ఆపేశారు. మరి ఏ సంబంధం ఉందని నందిని అని ఈ పేషెంట్ మీద అంత డబ్బు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నారు? అడగవించందు, నీ కోసం నా తండ్రిని, కోట్ల ఆస్తిని వదులుకుని వస్తానన్నాను. కానీ నేను కట్టే తాళి కంటే మీ అన్నయ్య మాటే ముఖ్యం అన్నాం. నీ పెళ్లికి బడ్జెట్ చూసిన మీ అన్నయ్య ఆవిడ ట్రీట్మెంట్కి ఎందుకు బడ్జెట్ చూడడం లేదో అడుగు. చెప్పండి లక్ష్మీనారాయణ గారు, ఇంతకాలం మీరు దాచిపెట్టిన ఈ కొత్త మనిషికి మీకు ఏంటి సంబంధం? చెప్పండి. చెప్తాను. నువ్వు అడుగుతున్నావని కాదు, నా చెల్లెళ్ళు నన్ను అపార్థం చేసుకోకూడదు కాబట్టి చెప్తాను. తనది కలకత్తా. అయ్యో, మా కాలేజ్ దగ్గర ట్రామ్ స్టాప్ లేదే. స్టాప్ స్టాప్ స్టాప్. ఏమండి, నాకు ఇవాళ ఎగ్జామ్. నన్ను కొంచెం సెయింట్ మేరీస్ కాలేజ్ దగ్గర డ్రాప్ చేయరా ప్లీజ్. लाइसेंस दिखाओ. रुके रुके रुके. లైసెన్స్ నికాల్. రూమ్ లో ఉంది సార్. सी बुक कहाँ है? అది రూమ్ లోనే ఉంది సార్. 500 रुपीस फाइन दो. అది కూడా రూమ్ లో ఉంది సార్. అన్ని రూమ్ లో పెట్టుకుని నువ్వెందుకయ్యా బయటకు వచ్చావు? నీకు క్లాస్, జీన్స్, బైక్. అదేంటండి మీరు రెచ్చిపోతారు పోలీసు వాళ్ళలాగా? 500 రూపీస్ కూడా పాకెట్ లో లేకుండా ఎందుకు లిఫ్ట్ ఇచ్చావు? లిఫ్ట్ ఇవ్వడానికి కావాల్సింది జేబులో డబ్బులు కాదండి, బండిలో పెట్రోలు. అయ్యో, నాకు ఎగ్జామ్ టైం అవుతుంది. हेलो मैडम, आप दोनों झगड़ा घर में करेगा. पहले 500 रुपीस फाइन दो. ఇవ్వండి. लीजिए.
పోయిపోయి నీ బండెక్కాను చూడు. టాక్సీలో వస్తే 50 రూపాయలతో పోయేది, ఇప్పుడు 500 లాస్. చాలా అందంగా ఉంది. पहले नंबर लिखो, ठीक से बैठो तुम। वेयर इज योर हॉल टिकट? మ్యామ్ మై బ్యాగ్. అయ్యో నా బ్యాగ్, హాల్ టికెట్ ఉండిపోయిందా దానిలో? హలో, 50 రూపాయలతో పోతే టాక్సీలో వస్తే ఇలా వెనక్కి తెచ్చేవారు. థ్యాంక్స్. బస్ ఎక్కినప్పుడు టికెట్, ఎగ్జామ్స్కి వచ్చినప్పుడు హాల్ టికెట్ మర్చిపోకండి. మీరు వెళ్ళండి, రాయండి, మీరు బాగా రాస్తారు, నాకు తెలుసు. వెళ్ళండి, ఐఎమ్ దేర్. ఓకే ఓకే. వాడి దగ్గర 10 రూపాయలు కూడా లేవు. బండి కాగితాలు లేవు, లైసెన్సు లేదు. ఆ బండి కూడా ఎక్కడి నుంచో కొట్టుకొచ్చినట్టున్నాడమ్మా. ఎవరు?